పృథ్వీ గోరంట్ల గారు హోమియోపతిలో మెంటల్ హెల్త్‌కి ఇచ్చే మెడిసిన్స్ పని చేస్తాయా? డెఫినిట్‌గా చేస్తాయి సార్. చేయకపోతే ఎందుకుంటాయి? ఇది ఎనీ మెడిసిన్ అనేది ఏ మెడిసిన్ అయినా గానీ, ఏ యొక్క వైద్య విధానం అయినా గానీ, ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సార్, ఆ వైద్య విధానం మన కోసం మాత్రమే ఏర్పడలేదు. ప్లీజ్ అండర్‌స్టాండ్. ఈ హోమియోపతి గానీ, న్యాచురోపతి గానీ, యునాని గానీ, అలోపతి గానీ ఏదైనా సరే, ఆ వైద్య విధానం మన ఒక్కళ్ళ కోసం ఏర్పడలేదు. దానికి ఆల్రెడీ మనకంటే ముందున్న చాలామంది మీద ఎక్స్‌పెరిమెంట్‌లు చేసి, వాళ్ళకి గూడా ట్రీట్మెంట్ చేసి, వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ అది ఫలితాన్ని ఇచ్చిన తర్వాత ఈ ఫలితం ఇచ్చింది కాబట్టి ఈ కాంబినేషన్‌లో, ఈ కెమికల్ కాంబినేషన్‌లో, ఈ మెడికల్ కాంబినేషన్‌లో మనం దీన్ని వాడితే ఈ రోగానికి ఇది తగ్గుతుంది అనే నిర్ధారణకొచ్చిన తర్వాత, దాని రంగంలో ఉన్నటువంటి శాస్త్రజ్ఞులు ప్రయోగాలు చేసి, వాటిని నిర్ధారించి మళ్ళీ కొంతమంది మీద ప్రయోగం చేసిన తర్వాత పూర్తి స్థాయి నిర్ధారణకొచ్చిన తర్వాతే దాన్ని మార్కెట్‌లో రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. సో, ఆ స్థాయి రిలీజ్ చేసిన తర్వాత, ఆ స్థాయి వాళ్ళు ఏదైతే కాంబినేషన్‌లో, ఏదైతే క్వాలిటీలో వాళ్ళు సక్సెస్ అవుతుంది అని చెప్పి అన్నారో, ఆ క్వాలిటీలో, ఆ స్థాయిలో, ఆ రేషియోలో మీకు మందిచ్చేవాడు ఇస్తాడా లేదా అనే విషయంలో నా అనుమానాలు నాకున్నాయి. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. కానీ డెఫినిట్‌గా దానికి ట్రీట్మెంట్ లేకపోతే గనక, దానికి ట్రీట్మెంట్ క్యూర్ లేకపోతే గనక దాన్ని వాళ్ళు వైద్య వృత్తిలో ఉన్నాడండి. వైద్యో నారాయణో హరిః అంటారంటే, ఆ హరి గాని, నారాయణుడు గాని ఎంత గొప్పవాళ్ళో, వైద్యులు గూడా అంత గొప్పవాళ్ళు. ప్రాణాన్ని పోసేవాళ్ళు వాళ్ళు. సో, ప్రాణాన్ని పోసేవాళ్ళు ప్రాణాలతో ఆడుకోవటం అంటే, వాళ్ళు వాళ్ళ వృత్తికి చేసే ద్రోహం అవుతుంది. అలా వృత్తి ద్రోహం చేసేవాళ్ళు ఆ వృత్తిలో ఎక్కువ కాలం నిలబడలేరు. నిలబడున్నారంటే డెఫినిట్‌గా వాళ్ళు కొంత కాతే కొంతైనా మానవుల యొక్క ప్రాణాలు కాపాడటానికి కృషి చేస్తారు.